చిన్న వచనం చదువుకొని వాక్యంలోనికి వెళ్దాం. లూకా సువార్త 4వ అధ్యాయము 25వ వచనం చదువుదాం. లూకా సువార్త 4వ అధ్యాయము 25వ వచనం. 2 వచనాలు కలిపి ఉన్నాయి కాబట్టి 2 వచనాలు కలిపి మంచిది. ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు నోట నుంచి వచ్చిన అనేక మంది పేర్లు, అనేక రకాల విషయాలు నిజంగా ఎంతో శక్తివంతమైనవి. అలా ఆయన ఉచ్చరించిన ఒక పేరు ఎవరిది అంటే సారెపతు వెధవరాలు. లూకా సువార్తలో లూకా ఎందుకో స్త్రీల మీద చాలా ఎక్కువగా దృష్టి పెట్టినట్లుగా మనకి కనిపిస్తుంది. లూకా సువార్తలో నలుగురు వెధవరాళ్ళ గురించి లూకా గారు రాస్తూ ఉంటారు. మొదట 2వ అధ్యాయంలోనే అన్న అనే ఒక వెధవరాలు, అలాగే సారెపతి వెధవరాలు, మరి 2 కాసులు వేసిన పేద వెధవరాలు, అలాగే నాయీను అనే వెధవరాలు గురించి కూడా రాస్తూ ఉంటారు. ఈ సారెపతి వెధవరాలు యొక్క సందర్భాన్ని యేసుప్రభువారు ఎత్తు చూపిస్తూ ఏం మాట్లాడాలనుకున్నారు అంటే, నేను ఇశ్రాయేలు యొద్దకే వచ్చాను, కానీ వారు నన్ను అంగీకరించట్లేదు. ఇది ఈనాటి సమస్య కాదు, మొదటి నుంచి కూడా అలాగే జరుగుతుంది అని చెప్పడానికి. ఆనాడు కూడా ఏలియా ఇశ్రాయేలు దేశంలోకి వచ్చాడు, ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వచ్చాడు, కానీ వారు ఎవరూ కూడా మరి దేవుని కార్యాల కొరకు, దేవుని కొరకు వారు సిద్ధపడి లేరు. కాబట్టి దేవుడు ఎవరి దగ్గరికి వెళ్ళాడు అంటే ఒక అన్య స్త్రీ అయిన సారెపతి వెధవరాల దగ్గరికి వెళ్ళాడు. హల్లెలూయా. దేవుడు మన దగ్గరికి వస్తాడండి. మనం ఆయన్ని గణపరచకపోతే, ఆయన్ని మన హృదయాల్లో భద్రపరుచుకొని ఆయనకి ఇవ్వాల్సిన స్థానం ఇవ్వకపోతే, ఆయన వాక్యం కావచ్చు, ఏదైనా కావచ్చు, మొదట మన దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని చేజార్చుకుంటే బలవంతంగా ఆయన మన దగ్గర ఉండడం, మళ్ళీ దాటి మరొకరి దగ్గరికి వెళ్ళిపోతాడు. ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సో యేసు ప్రభువారు సారెపతి వెధవరాల దగ్గరికి మాత్రమే ఏలియా వెళ్ళాడు అని చెప్తున్న ఆ సందర్భంలో నుంచి నేను మీతో కొన్ని సత్యాలు మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఈ సారెపతి వెధవరాల సందర్భం 1వ రాజులు 17వ అధ్యాయంలో మనకి కనిపిస్తూ ఉంది. దేవుడు నిజంగా తీర్పులను ఈ భూమి మీదకి పంపిస్తాడు. అన్నిటికంటే పెద్ద తీర్పు ఏముంది అంటే, ఈ లోకంలో అందరినీ జీవమునకు మరణమునకు ఆయన అప్పగించబోయే ముందు తన కుమారుడైన యేసుక్రీస్తు వారి గురించిన సువార్త ఈరోజు అందరికీ ప్రకటిస్తున్నాడు. దేవుడు ఏది చెప్పకుండా చేయడు, దేవుడు ఏది హెచ్చరించకుండా ఏ తీర్పులు కూడా భూమి మీదకి పంపించడు. ఆయన ముందే తన ప్రవక్తలతో, తన సేవకుల ద్వారా, తన కార్యాల ద్వారా తను చేయబోదే ఏదో అది ముందే చెప్తాడు. నోవాహు కాలంలో 120 సంవత్సరాలు నోవాహు చేత సువార్తని ప్రకటింపచేశాడు. ఇలా మనం చరిత్ర అంతా చూసుకుంటే హెచ్చరిక లేకుండా దేవుడు ఏది కూడా చేయడు. ఈనాడు కూడా యేసుక్రీస్తు వారిని గురించిన సువార్తను ఆయన పంపిస్తున్నాడు. ఆయన నమ్మితే మీకు నిత్య జీవము, నమ్మకపోతే నిత్య నరకం. తరువాత ఆయన మనల్ని తీర్పులోనికి తీసుకుంటాడు. ఇశ్రాయేలీల జీవితంలో దేవుడు చాలా హెచ్చరికలు ఇచ్చాడండి. అందులో ప్రాముఖ్యమైన హెచ్చరిక ఏంటి అంటే, మోషే ద్వారా కొన్ని ఇచ్చాడు, అలాగే యెహోషువ ద్వారా కొన్ని హెచ్చరికలు ఇచ్చాడు. ముందు యెహోషువ ద్వారా ఇచ్చిన హెచ్చరిక ఏంటి అంటే 6వ అధ్యాయము 25వ వచనం. యెహోషువ గ్రంథం మీరు చదివినట్లయితే, యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము 25వ వచనం నుంచి చదవండి. 26వ వచనం నేరుగా చదవండి. నేను వివరిస్తాను, మీరు బైబిల్ చూసుకోండి సమయ పాలన కొరకు. ఇక్కడ దేవుడు ఏమన్నాడు అంటే, ఎవరైనా యెరికో పట్టణాన్ని కట్టాలి అనుకుంటే వాళ్ళ జ్యేష్ఠ కుమారుడు చనిపోతాడు. దానికి పునాది వేయాలి అనుకుంటే వాళ్ళ కనిష్ట కుమారుడు చనిపోతాడు. ఎందుకు దేవుడు ఇలా యెహోషువ ద్వారా చెప్పాడు అంటే, యెరికో పట్టణం చరిత్ర మనకు తెలుసు. అది శపితమైన పట్టణం. అక్కడే కదా
ఇశ్రాయేలీయులు ఓడిపోతారు. కనుక ఆ పట్టణాన్ని ఇంకెవ్వరూ తిరిగి కట్టకూడదు అనేది దేవుడు యెహోషువ ద్వారా మాట్లాడాడు. ఇప్పుడు 16వ అధ్యాయం మొదటి రాజుల గ్రంథంలో మీరు పైన చూసినట్లయితే 34వ వచనం మీరు చూస్తే, మొదటి రాజుల గ్రంథము మనం 17వ అధ్యాయం ధ్యానించబోతున్నాం. 16వ అధ్యాయంలో అతని దినముల్లో బేతేలీయుడైన ఈహేలు యెరికో పట్టణమును కట్టిస్తే ఏమైంది? అబీరాము అని అతని జ్యేష్ఠ కుమారుడు దాని గౌన్లు ఎత్తగా సెగూబు అని అతని కనిష్ఠ కుమారుడు చనిపోయాను. దేవుడు తన సేవకుల నోటి నుంచి వచ్చే మాటను స్థిరపరుస్తాడని యెషయా గ్రంథం తెలియజేస్తూ ఉంటుంది. కనుక ఇతను ఏం చేశాడంటే ఈ యొక్క యెరికో పట్టణాన్ని మళ్ళా తిరిగి కట్టాలనుకున్నప్పుడు తన పెద్ద కొడుకు చనిపోతాడు. తర్వాత దాన్ని గౌన్లు ఎత్తాలనుకున్నప్పుడు చిన్న కొడుకు చనిపోతాడు. ఇది మొదటి ప్రవచనం నెరవేరుతుంది. రెండవది ఏంటంటే ఇశ్రాయేలుకి దేవుడిచ్చిన హెచ్చరిక ఏంటంటే ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 16వ వచనం మనం చూసినట్లయితే అక్కడ మోషే ద్వారా వారు స్వతంత్రించుకోబోయే కనాను దేశంలో వారు ఎలా జీవించాలి అనేది నూతన తరానికి, ఇశ్రాయేలీయుల యొక్క నూతన తరానికి మోషే హెచ్చరిక చేస్తూ, ద్వితీయోపదేశకాండం అంటే ద్వితీయం అంటే రెండోసారి ఉపదేశించాలి, రెండవ తరానికి ఉపదేశించాడు. మీ పితరులు పాపం చేసి ఇలా చనిపోయారు, మీరు అలాంటి పనులు చేయొద్దు, మీరు వెళ్ళబోయే కనాను దేశంలో మీరు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పాడు. చదవండి ఒకసారి 11వ అధ్యాయం. Mm. 11-16 నుంచి చదువుతున్నారు. లేదమ్మా అక్కడ చదువుతుంది కరెక్టేగా. 16 నుంచి వచ్చి 16. ఓకే ఓకే. పడుడి. అలా చేయకపోతే చూసారా, తమ్ముడు చదివినట్లుగా ఆ దేశం, మీరు వెళ్ళబోయే దేశం ఎలాంటిది అంటే అది కొండలున్న ప్రదేశం. అంటే కొండల మీద పంటలు పండడం ఎంత కష్టం, చాలా కష్టం. కానీ ఈరోజు అన్నిటికంటే ఎక్కువగా ఇశ్రాయేల్ దేశంలోనే మంచి పంట పండుతుంది. దేవునికి స్తోత్రం. ఒక దానిమ్మ పండు ఇంత పెద్దది ఉంటుందండి. వంకాయలు మీరు ఎప్పుడైనా ఇంత పెద్ద సైజు వంకాయలు చూసారా? క్యాబేజీ లాంటివి ఎంత పెద్ద ఉంటాయి. చాలా వాళ్ళ యొక్క పంటలు పండించే విధానం చూస్తే నాకు ఎంత ఆశ్చర్యం అనిపించిందంటే, ఫ్రిడ్జ్లో మనం చక్కగా ప్లాస్టిక్ బాక్స్లో కూరగాయలు పెట్టుకొని దాని మీద కవర్ చేసి ఎంత నీట్గా పెట్టుకుంటామో, వాళ్ళు కొండల మీద పండించే పంటలు అలా ప్యాక్ చేసి ఏదో అమర్చినట్లుగా అంత చక్కగా పండుతూ ఉంటాయి. కారణం ఏంటి అంటే దేవుడు వారికి ఇచ్చిన వాగ్దాన భూమి. ఆ ప్రదేశంలో కొండలున్నా గుట్టలున్నా మెట్టల్లాంటి ఆ ప్రదేశంలో నిజంగా పంటలు పండవు, కానీ దేవుడు మీకు అక్కడ సమృద్ధిగా పంటనిస్తాడు. మీరేం చేయాలి అంటే నేను మీకు ఆజ్ఞాపించిన మాటల ప్రకారం మీరు జీవించాలి. ఒకవేళ నా మాట వినకుండా మీరు అన్య దేవతల వైపు తిరిగితే నేను ఆకాశం నుంచి వర్షాన్ని పంపించను అని దేవుడు ముందే చెప్పాడు. ఇప్పుడు 16వ అధ్యాయంలో యెహోషువ ప్రవచనం నెరవేరింది. 17వ అధ్యాయంలో మోషే ప్రవచనము నెరవేరుతా ఉంది. ఇశ్రాయేలీయుల ప్రజలు దేవుణ్ణి మరి చాలా దుఃఖపెడుతూ వచ్చారు. మీరు ఆ మాటలు చూసినట్లయితే దేవుడు ఏమంటాడు, మీరు నా మీద తిరుగుబాటు చేశారు. 16వ అధ్యాయం 13వ వచనం చూడండి, చివరిలో ఒక మాట కనిపిస్తుంది. అదే రాజుల గ్రంథంలో 16:13లో వారు నాకు కోపము పుట్టించిరి గనుక, అంటే దేవుడైన యెహోవా నాకు కోపము పుట్టించిరి. ఏమని అంటే తాము పెట్టుకొనిన దేవతల చేత ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు వారు కోపము పుట్టించారు. దేవుని ఆజ్ఞను విడిచిపోయి అన్య దేవతల వైపు వెళ్ళినప్పుడు దేవుడు మాట చెప్పాడంటే దాన్ని తప్పక ఆయన నెరవేరుస్తాడు. ఆ కరువు భూమి ఇంకా పంటనివ్వకుండా దేవుడు ఆకాశాన్ని ఆపేశాడండి, వర్షించకుండా చేశాడు. ఈరోజు వర్షాలు ఎవరి వల్ల కురుస్తున్నాయో తెలుసా? దేవుని వల్ల మాత్రమే కురుస్తున్నాయి. 148వ కీర్తన 8వ వచనం ఏమంటుందో తెలుసా? ఆయన కొండల మీద
ఏంటండి? గడ్డిని మొలిపించువాడట. ఆకాశం నుంచి 104వ కీర్తన కూడా మీరు చదివితే అద్భుతంగా పంటలు ఎవరి వల్ల పండుతున్నాయి, ఆహారము ఎవరి వల్ల భూమి మీద పండుతుంది, ఎవరి వల్ల మనం పోషించబడుతున్నాం అనేది 104వ కీర్తనలో అద్భుతంగా వర్ణిస్తూ ఉంటాడు. కనుక గమనించండి, వర్షం రావాలి అంటే అది దేవుని వలన మాత్రమే జరగాలి. వర్షాలు పడట్లేదు, ప్రార్థన చేయండి అంటారు. ఎందుకు అంటే వర్షము దేవుని కోపం వల్ల ఆగిపోతుంది. ఇలాగ వాళ్ళ దేశంలో ఆహాబు అనే రాజు కాలంలో ఒక భయంకరమైన కరువు వచ్చింది. ఆ కరువు ఎన్ని సంవత్సరాలు అంటే 3.5 సంవత్సరాలు. ఏలియా వచ్చి ఆహాబుతో చెప్తా ఉన్నాడు, నువ్వు దేవునికి వ్యతిరేకంగా పాపం చేసావు కనుక దేవుడు భూమి మీద మంచైనా వర్షమైనా కూడా రాకుండా 3.5 సంవత్సరాలు కరువును తీసుకొని వస్తున్నాడు అని హెచ్చరిస్తాడు. దేవుని చేతిలో 3 తాళాలు ఉంటాయండి. అవి ఏ మనిషికి ఇవ్వడట దేవుడు. అదేంటో తెలుసా? ఒక స్త్రీ ఎప్పుడు ప్రసవించాలో అది దేవునికి మాత్రమే తెలుసు. అంటే ఇప్పుడు టెక్నాలజీ మారిపోయింది, అది వేరే సంగతి. ఎప్పుడు ఒక స్త్రీ ప్రసవించి, ఎందుకు అంటే ఒక బిడ్డ భూమి మీద పడాలి అంటే ఆయన ఒక క్షణాన్ని ఆయన నిర్ణయిస్తారు. ఒకరు భూమి మీద నుంచి మరణించాలి అంటే దానికి ఒక సమయాన్ని ఆయన నిర్ణయిస్తారు. అందుకే జీవ మరణములు యెహోవా వశమై ఉన్నాయని. ఆ తాళం చెవి ఆయన చేతిలోనే ఉంటుంది. రెండోది ఏంటో తెలుసా? వర్షము భూమి మీదకి రావాలి, ఆకాశపు వాకిండ్లను విప్పి అంటది కదండి. నోవాహు గారి కాలంలో భూమి యొక్క తూములను విప్పి అంటాడు. అగాధ జలములను తూములను విప్పడం అంటే ఆయన కీ ఓపెన్ చేస్తూ ఉన్నారు. సో ఎప్పుడు వర్షం రావాలి భూమి మీద అనేది దేవుని చేతిలో మాత్రమే ఉంటుంది. మూడోది ఏంటి అంటే మృతుల పునరుత్థానం. ప్రభు యొక్క రాకడ తండ్రికి తప్ప మరి ఎవ్వరికీ తెలియదు. అది కూడా ఆయన చేతుల్లోనే ఉంది. కనుక ఆయన అనుకున్న విధంగా కరువును భూమి మీదకి రాజేసేసాడు. ఆ రోజుల్లో రాజుల కాలంలో 2 కరువులు ఉంటాయి. ఎలీషా కాలంలో ఒక కరువు, అలాగే ఏలియా కాలంలో ఒక కరువు. ఈ కరువులో ఈరోజు మనం సారెపతి వెధవరాలుని దేవుడు ఎలా వాడుకున్నాడు, ఆమె నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అనేది కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ కరువులోనికి వెళ్ళక ముందు ఏలియాని దేవుడు ఎలా పోషిస్తాడు అంటే, ఎలా పోషించాడండి? కాకుల ద్వారా పోషించాడు. అప్పటి వరకు కూడా ఇప్పుడు ఈ యెరూషలేము ప్రాంతం, ఈ ఇజ్రాయేలు ప్రాంతానికి చుట్టుపక్కల ఉన్న చాలా ప్రాంతాలు దేవుని గురించి వింటూ ఉన్నారు వాళ్ళు. అందుకే రాహాబు కూడా ఏమంటది అంటే, మీ దేవుడైన యెహోవా అరణ్యంలో మీరు నడిపించిన విధానాన్ని మేము విన్నప్పుడు మా గుండెలు అవిసిపోతున్నాయి అని ఆమె యెహోవా దేవుని పట్ల నమ్మికను స్థిరపరుచుకుంటుంది. కనుక ఈ పిక్చర్ అంతా, ఈ న్యూస్ అంతా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ వెళ్తూ ఉంది. కరువు రాబోతుందంట 3.5 సంవత్సరాలు అని అందరికీ ఆ రోజుల్లో వార్త స్ప్రెడ్ అయింది. అయితే ఈ ఇశ్రాయేలు ప్రాంతాన్ని ఆనుకొని ఉన్న తూరు, సీదోను అనే 2 ప్రాంతాలు ఉన్నాయి. అందులో సారెపతు అనేది ఒక చిన్న గ్రామం అండి. సారెపతు వెధవరాలు అంటే ఆమె పేరు రాయబడలేదు, కానీ ఆమె ఊరిని బట్టి దేవుడు రాయించాడు. అయితే ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు తూరు, సీదోనుల ప్రాంతాలు ఏమి నమ్మేవారు అంటే, వర్షాలు పడడానికి బయలు దేవత కారణం అని నమ్మేవారు. బయలు వల్ల మాత్రమే వర్షాలు పడతాయి అని బయలును ఆరాధించేవారు. ఈ 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షం రాకపోయేసరికి నిజంగా ఆ ప్రాంతంలో ఉన్నవారు అయోమయంలో పడిపోయారు. ఇంతవరకు బయలు కదా వర్షాలు పంపించేది, బయలుదేవత వల్లే కదా పంటలు పండుతున్నాయి అనుకున్నాం. ఈ 3.5 సంవత్సరాలు వర్షం పడకపోవడం ఏంటి, మా బయలు మరి వర్షం ఇవ్వకపోవడం ఏంటంటే వాళ్ళ విశ్వాసము నిజంగా అయోమయంలో పడిపోయింది. అలాంటి పరిస్థితి అక్కడ. అయితే ఆ టైంలో దేవుడు ఏలియాని కాకుల ద్వారా పోషించి, అంతకుముందు కరువులోకి వెళ్ళకముందు ఇప్పుడు దేవుడు ఏలియాని మరొక మెట్టులోనికి నడిపిస్తుంది. మీరు ఆలోచన చేయండి, దేవుడు కరువు వస్తుందని తెలుసు, ఏలియాకి ఆహారం కావాలని తెలుసు, అంతవరకు కాకులతో ఆయన్ని పోషిస్తూ వచ్చాడు. ఇప్పుడు మనం గమనిస్తే అదే కాకులతో 3.5 సంవత్సరాలు ఏలియాని దేవుడు పోషించగలడా లేదండి? ఖచ్చితంగా 3.5 సంవత్సరాలు ఏలియాను దేవుడు కాకులతో పోషించగలడు. మరి ఎందుకు సారేపతి వెధవరాల దగ్గరికి వెళ్ళమంటున్నాడు అని ఆలోచన చేస్తే, ఇక్కడ ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మొదటిగా తన యొక్క ఘనతను, తన యొక్క శక్తిని
ఆ ప్రాంతమంతా కూడా సారెపతు అనే ఒక వెధవరాల ద్వారా తన నామాన్ని ఆయన మహిమపరుచుకోవాలనుకుంటున్నాడు. హల్లెలూయా. ఆలోచన చేయండి. అందరూ పాడైపోయారు, అంత విగ్రహారాధన, ఇశ్రాయేలీయుల రాజే పాడైపోయాడు. ఇప్పుడు దేవుడు తన నామానికి, తన నామ ఘనతకి అక్కడ భంగం కలిగింది. ఆయన అలా వదిలిపెట్టాడు. తన నామాన్ని మళ్ళీ నిరూపించుకోవాలి ఆయన. కనుక ఇప్పుడు సారెపతి వెధవరాల్ని వాడుకొని, ఆ అన్యుల ప్రాంతాన్ని వాడుకొని, ఆ అన్య స్త్రీ ద్వారా మరలా యెహోవా దేవుడే నిజమైన దేవుడు అని ఆయన తెలియచేయాలనుకుంటున్నాడు. హల్లెలూయా. గమనించండి. రెండవది, ఆయన మనం ఇస్తే ఆయనకి ఏంటండి, మనం ఏదైనా ఒకటి ఆయనకి ఇస్తే ఆయన ఏమైనా తృప్తిపరచగలమా? ఆయన పని చేయగలమా? ఆయనకి అదేమన్నా లెక్క? ఆలోచన చేయండి. మనం ఇచ్చే దాంతో ఆయనకి ఏంటి సంబంధం? ఒక విధవరాల దగ్గరికి వెళ్ళటం, ఒక అప్పం అడగటం, ఆమె చచ్చిపోతానేమో అని భయపడడం, వెరసి ఆమె ఏం చేస్తుందంటే తిరిగి తన విశ్వాసాన్ని స్థిరపరచుకొని, లేదు ఈయన దైవ సేవకుడు, ఈయనకి నేను ఇవ్వాలి అని మనసు మార్చుకొని ఇవ్వటం. ఇదంతా ఏంటి? దేవుడు అసలు ఏం చేయాలనుకుంటున్నాడు, ఏం చెప్పాలనుకుంటున్నాడు మనకి అంటే, గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, నీవు ఆయన మాటకి విధేయత చూపించి ఇచ్చే చిన్న దాని ద్వారా నీ జీవితంలో గొప్ప కార్యాలు ఆయన చేయాలనుకుంటున్నాడు. ఒక్క అప్పం ఇచ్చిందండి ఆవిడ. ఎన్ని ఇచ్చింది? ఒక్కటే. కానీ ఎన్ని సంవత్సరాలు దేవుడు పోషించాడు? 3.5 సంవత్సరాలు. 3.5 సంవత్సరాలు. మీరు ఆలోచన చేయండి. 9వ వచనం మీరు అక్కడ చదవండి. నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని. ఏలియాతో ఏమంటున్నాడంటే, నిన్ను 3.5 సంవత్సరాలు పోషించడానికి నేను అక్కడ ఒక విధవరాలిని ఆల్రెడీ, చూసారా, భవిష్యత్తు ఎరిగిన దేవుడు అండి. మనకు తెలీదు మన భవిష్యత్తు ఎలా ఉంటుందో, ఎలా తింటామో, ఎలా పోషించబడాలో, ఎలా ముందుకెళ్ళాలో, ఏంటో మన బ్రతుకు మనకు అర్థం కాదు. కానీ మన జీవిత కాలానికి అంతటికీ కావలసిన ప్రణాళిక ఆయన ముందుగానే వేసుకున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, దేవుని హస్తము ఏలియాకి తెలియకుండా, సారెపతి వెధవరాలికి తెలియకుండానే వారి వెనక ముందుగానే పనిచేస్తూ ఉంది. తెలుసండి, మనకంటే ముందుగా మన కోసం ఆయన అన్ని సమకూర్చే దేవుడు. ఆయన హస్తం ఉంది కనుక ఎందుకు, ఏంటి, ఎలా అని అడగలేదు ఏలియా. ఎందుకు అడగలేదు అంటే, కాకులతో ఆహారం తెప్పించినోడు పేద వెధవరాలు అంటున్నావు, పైగా వెధవరాల దగ్గరికి నేను పంపిస్తాను అంటున్నావు. సారెపతి అనేది చిన్న గ్రామము, అక్కడ ఏం ఉండదని నాకు తెలుసు, కానీ నువ్వు ఏదైనా చేయగలవు, సరే నేను వెళ్తాను అని చెప్పి ఆమె దగ్గరికి వెళ్ళాడండి. వెళ్ళిన తర్వాత ఆమె అక్కడ కనిపిస్తుంది. కనిపించి ఆమె అక్కడ ఏం చేస్తుంది అంటే 10వ వచనం, అందుకు అతడు లేచి సారెపతునకు పోయి పట్టణపు గవని యొద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు వేరుకొని చుండుడు చూచి ఆమెను పిలిచి, త్రాగుటకై మీకు తెలుసు కొంచెం నీళ్ళు ఇమ్మంటాడు. తర్వాత నీళ్లు తెస్తుంటుండగా ఒక అప్పం తీసుకురమ్మంటాడు. ఆమె చెప్తుంది, నా దగ్గర ఏమీ లేదయ్యా, బాబాబు నీ దేవుడైన యెహోవా జీవం తోడు, నేను అబద్ధం చెప్పట్లేదు, నిజమే చెప్తా ఉన్నాను, కొంచెం పిండి ఉంది, కొంచెం నూనె ఉంది, అది తిని ఈరోజు మేమిద్దరం చనిపోదాం అనుకుంటున్నాం అని చెప్పేసి ఆమె మాట్లాడుతుంది. గమనించండి ప్రియ దేవుని, ఆమె పేదరికము దేవుడు ఇక్కడ రాయిస్తున్నాడు. ఆమె వెధవరాలు, భర్త లేడు, సంపాదన ఉండదు, పిల్లోడు చిన్నోడై ఉంటాడు, కాస్త వయసుకు వచ్చి రానట్లు ఉంటాడు, వాడి మీద అప్పుడే ఆధారపడలేదు. పైగా ఆమె స్థితిని ఇక్కడ రాయిస్తున్నాడు. ఆమె కట్టెలు ఏరుకొని చుండగా. పుల్లలు ఎవరు ఏరుకుంటారండి? పాత రోజుల్లోకి వెళ్తే ఎవరో బాగా పేదలు, గ్యాసులు ఉన్నోళ్ళు, పొయ్యిలు ఉన్నోళ్ళు, పెద్ద పెద్ద ఏర్పాట్లు ఉన్నోళ్ళు పుల్లలు ఏరుకోరు కదా. ఒకవేళ పుల్లల పొయ్యిలో వండుకున్న పూర్వకాలంలో పనోళ్ళతోటే ఎవరితో తెప్పించుకుంటారు తప్ప వాళ్ళు వెళ్ళి ఏరుకోరు. పుల్లలు కొండ మీద, ఎక్కడో కొండ ప్రాంతాల్లో చిన్న చిన్న చితికలు లాంటివి ఏరుకొని అవి తెచ్చి ఏదో పొయ్యిలో పెట్టి, ఆ కొంచెం నూనె ఎక్కడో డబ్బాలో కింద ఎక్కడో కొద్దిగా నూనె ఉంది, కొంచెం పిండి ఏదో ఉంది, ఆ పిండిని అలాగా చేత్తో అప్పంలా చేసి ఆ నిప్పుల మీద వేసి, ఆ రోజుల్లో నిప్పుల్లోనే కాల్చుకునేవారు. ఆ నూనె ఏదో కొంచెం అలా దగ్గర తినేసి చచ్చిపోదాం అయిపోయింది, ఎందుకంటే కరువు రాబోతుంది కాబట్టి. అలా సిద్ధపడిపోయింది ఆవిడ. ఇక్కడ ఏలియా ఏమంటున్నాడు 13వ వచనం, అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా, నేను భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. భయపడవద్దు. సేవకుడు ఏమంటున్నాడండి? ఆమె భయం ఏంటి? ఆమె భయం ఏంటి? కరువులో ఇంక నాకు ఏ ఆస్కారం లేదు, ఎవరు నాకు ఇవ్వరు, సో లాస్ట్ ఉన్నది తినేసి చనిపోదాం. సేవకుడు ఏమంటున్నాడో తెలుసా?
నువ్వు చచ్చిపోతావనే భయం నీకు అవసరం లేదు. హల్లెలూయా. ఎందుకు అంటే జీవాహారమైన యేసుక్రీస్తు వారు ఆమెతో 3.5 సంవత్సరాలు తన ఇంట్లో ఉండబోతున్నాడు. ఆ విషయం ఎవరికి తెలుసు అంటే సేవకునికి తెలుసు. అమ్మ, ఈ ఆహారమే కాదు, 3.5 సంవత్సరాలు నిన్ను పోషించడమే కాదు, నిజమైన జీవాహారమైన ఆ యేసును నీవు అనుభవించి ఈ శరీరమే కాదు, నీవు ఆత్మానుసారమైన ఆహారాన్ని పొందుకొని ఎల్లకాలము నువ్వు జీవిస్తావు అనే సత్యము ఎవరికి తెలుసు అంటే ఏలియాకి తెలుసు. కనుక భయపడవద్దు. దేవుని బిడ్డలారా, మొత్తానికి వెళ్ళారు. చూడండి, అప్పము మొదటి చేసిన ఆ యొద్దకు తీసుకొని రమ్మ. ఎందుకు సేవకుడు అలా అన్నాడు? మొదట అతనికే ఎందుకు ఇవ్వాలి? అదేదో వాళ్ళు తినేసిన తర్వాత మిగిలిందేదో పెట్టొచ్చు కదా. దేవుడు ఎప్పుడు మళ్ళీ వాడుకుంటాడండి. ఇక్కడ సారెపతి వెధవరాల్ని దేవుడు ఎన్నుకున్నాడు. ఎందుకు ఎన్నుకున్నాడు అంటే దేవుని సేవ చేయడానికి ఎన్నుకున్నాడు. ఆమె సేవ చేస్తుందండి, ఆమె సేవ చేస్తుంది. మొత్తం ఆ ప్రాంతమంతా నిజదేవుని యొక్క సువార్త ఆమె ద్వారానే, ఆ గృహము ద్వారానే ప్రకటించబడుతుంది. ఇంత పెద్ద ఘనమైన కార్యానికి, దేవుడు తన జీవితంలో చేయబోయే అద్భుతానికి, లేక నిజదేవుణ్ణి ఆమె తెలుసుకోవడానికి, మృతుల పునరుత్థానము కలిగి ఆమె ఎల్లకాలము జీవించేటట్లు ఒక దీర్ఘకాలిక ప్రణాళిక దేవునికి ఉంది. అయితే దేవుడు ఆమె నుంచి ఏం కోరుకుంటున్నాడో తెలుసండి? ప్రాధాన్యత. ఏంటండి? ప్రయారిటీ, ప్రాధాన్యత. విశ్వాస జీవితంలో మనం ఎప్పుడు సక్సెస్ అవుతామో తెలుసండి? 1 విశ్వాసము, విధేయత, 2 ప్రాధాన్యత, 3 ప్రాధాన్యత. ఇవి గుర్తు, మీ నోటితో ఒక్కసారి పలకండి. విశ్వాసము ఉందా? మొదట మనకేముండాలి? విశ్వాసము. విశ్వసించిన దానికి మనం విధేయత చూపించాలి. చెప్పండి, విధేయత, తర్వాత ప్రాధాన్యత. ఈ 3 ఉంటే నువ్వు నిశ్చింతగా ఉండొచ్చు. దేవుడు నీ జీవితంలో అసాధారణమైన కార్యాలను చేస్తాడు. ఈ 3 ఉంటే దేవుడు అసాధారణమైన రీతిలో మనల్ని నడిపిస్తాడు, పోషిస్తాడు, సంరక్షిస్తాడు. అబ్రహాము విశ్వాసంతో బయటకు వచ్చాడు. దేవుడు చెప్పిన దానికి వదిలేసి వచ్చే అబ్రహాం అందరినీ వదిలేసి వచ్చి అంటే వచ్చేసాడు. విధేయత చూపించాడు. తర్వాత కుమారుణ్ణి దేవుడికి ఇచ్చేయమంటే నా ప్రయారిటీ నా కొడుకు కాదు, నీవే నా ప్రయారిటీ అని దేవునికే మొదటి ప్రాధాన్యత ఇచ్చాడు. తరతరాలకు విశ్వాసులకు తండ్రి అనిపించుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు మన హృదయాల్లో ఈ మాటలు ముద్రించుకుందాం. విశ్వాసంతో ఆల్రెడీ దేవుని దగ్గరికి వచ్చాం. తన మాటకి విధేయత చూపిద్దాం. మన జీవితం అంతటిలో ప్రయారిటీ ఆయనకి ఇద్దాం. మొదటి అప్పము అన్నాడు ఇక్కడ. మొదట నాకు ఇవ్వు అన్నప్పుడు ఆమె విధేయత చూపించింది. చూడండి, చూపించి తీసుకొని వచ్చింది, తిన్నాడు. తిన్న తర్వాత ఆ ఇంట్లో ఏం జరుగుతుందంటే 14వ వచనం, భూమి మీద యెహోవా వర్షం కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోలేదని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయించు వచ్చింది. గమనించండి, బుడ్డిలో ఉన్న నూనె తరిగిపోలేదు, తొట్టిలో ఉన్న పిండి తరిగిపోలేదు. ఆ ప్రాంతంలో ఎక్కడైనా గోధుమలు పండుతున్నాయా? ఎక్కడైనా పంట ఉందా? ఎందుకంటే 3.5 సంవత్సరాలు వర్షం లేదు. ఎక్కడైనా ఈ ఒలివ చెట్లు పోస్తాయంటారా? కానీ ఆమె ఇంట్లో ఏమి సమృద్ధిగా ఉందంటే పిండే, నూనె. ఇంకా అక్కడ మనం చూస్తే దేవుని కార్యాలు మనం ఎంత అంటే మనం అర్థం చేసుకోవాలి. దేవుణ్ణి అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే మనము విశ్వాసంతో ఏ పరిస్థితినైనా ఎదుర్కోగలం. 3.5 సంవత్సరాలకి ఒక్కరోజే పిండి వేసాడా దేవుడు? లేదు. 3.5 సంవత్సరాలకి ఒక్కసారి నూనె ఇచ్చేసి ఉంటాడా? లేదు. అలా ఇస్తే ఏమై ఉండేది? ఒక కారణం, పిండి ఎన్ని రోజులు ఉంటుందండి? మీరు మిల్లులకి వెళ్ళి పిండి ఆడించుకొని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటారు. అప్పుడప్పుడు మనం చిన్న పురుగులు పట్టేస్తే మళ్ళీ జాలించి ఎండలో వేసి మళ్ళీ తెచ్చి మళ్ళీ స్టోర్ చేసి కొన్నిసార్లు అది ఇంకా పురుగు పట్టేస్తుంది అనేసి తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేస్తాం. 3.5 సంవత్సరాలు ముగ్గురు కూర్చొని తినాలి. ఎంత పిండి! ఆ పిండి అంతా ఒకసారి ఇస్తే అది ఏమవుతుంది? కుళ్ళిపోతుంది. నీ అకౌంట్లో దేవుడు ఒక్కసారి డబ్బులు వేసేస్తే అవి వేస్ట్ అయిపోతాయి, దేనికి పనికిరావు. ఏ రోజుకి ఆ రోజు దేవుడు ఇస్తూ ఉంటాడు.
రెండవది ఏంటో తెలుసండి, ఆ ఇంట్లో అంత పిండి ఉందని తెలిస్తే ఊరందరూ ఎక్కడికి వచ్చేస్తారు? ఆవిడ దగ్గరికి వస్తారు. విధవరాలు ఆమెను ఒకవేళ కొట్టి చంపైనా చంపొచ్చు, అంతే కదండి, పిండి లాక్కోవడానికి. కరువులు ఆ రోజుల్లో చాలా భయంకరంగా ఉన్నాయి. ఎలీషా కాలంలో వచ్చిన కరువు కూడా గాడిద తలకాయని అమ్మారని కదండి, పావురం రెట్టను అమ్మారని, బిడ్డల్ని స్త్రీలు మరి కాల్చుకొని తిన్నారని, ఇలాంటివి మనం చదువుతాం రాజుల గ్రంథంలో. అలా ఉండేవి కరువులు. అలాంటి కరువు టైంలో ఆమె ఇంటి మీదకి వచ్చి మిగిలిన ప్రజలందరూ అల్లరి చేస్తారు. ఆ పిండి నూనె తీసుకొని వెళ్ళిపోతారు. తన కుమారుణ్ణి తను కూడా చంపేయచ్చు. అలాంటి ప్రమాదం కూడా ఉంది. కనుక దేవుడు ఏం చేస్తున్నాడంటే ఏ రోజుకి ఆ రోజు వారిని పోషిస్తాడు. అంటే ఆవిడ వెళ్తుంది, పిండి తీస్తుంది, ఆ రోజుకి ముగ్గురికి అప్పాలు చేసుకుంటా ఉంది. కానీ తెల్లారు లేస్తే మళ్ళీ అక్కడ అంతే పిండి ఉంటా ఉంది, అంతే పిండి ఉందండి. నేను నిజంగా ఈ వాక్యం ప్రిపేర్ అవుతున్నప్పుడు మా జీవితంలో జరిగిన ఒక కొండ గుర్తుకొచ్చింది. ఒరిస్సా నుంచి దేవుని సేవ పిలుపు అందుకొని మా నాన్నగారు నన్ను మా తమ్ముడిని తీసుకొని మా నాన్నమ్మ ఉన్న దగ్గరికి ఊర్లోకి వచ్చేసారు. ఇక్కడికి తుని దగ్గర వచ్చేసరికి తినడానికి ఏమీ లేదండి. అది ఇంత పెద్ద బాన్ ఉండేది, దానికి వైట్ సున్నం వేసి ఒక రూమ్లోని ఒక పక్కన పెట్టింది నాన్నమ్మ. ఆ రోజుల్లో రేషన్ బియ్యం కూడా ఎక్కువ ఇచ్చేవారు కాదు. ఆ మొక్క పేరు మీద 2 కేజీలు ఎంతో బియ్యం వచ్చేవి. తెచ్చి ఆ కుండలో వేస్తే చాలా పెద్ద కుండ అండి అది. ఆ కుండలో అడుక్కి ఎక్కడికో ఇన్ని బియ్యం కనిపించేవి అంతే. సేవ మొదలెట్టారు. సేవ ఎలా ఉండేదంటే ఊర్లో 9 ముసలమ్మలు వచ్చేవారు. వాళ్ళకే తినడానికి ఉండదు. వాళ్ళు ఏం తెస్తారు? ఊర్లో బియ్యాలు తీసుకొని వస్తారు. మీకు తెలుసు కదా, ఎంతెంత డబ్బాల్లో. ఈ బియ్యం ఆదివారం అందులో వేసేది. అవి ఇవి ఆ గోన అడుగు భాగంలో చాలా తక్కువ కనిపించేవండి. కానీ దేవుని బిడ్డలారా, కొన్ని సంవత్సరాల పాటు మేము అదే తింటూ బ్రతికాం. దేవునికి స్తోత్రం. ఎలా అంటే అర్థం కాదు. దేవుడు ఎలా పోషించాడంటే అర్థం కాదు. ఇల్లు మా అన్నయ్య పెళ్లి విషయంలో ఇల్లు శుభ్రపరచడానికి మళ్ళీ దాన్ని బాగు చేయడానికని ఆ కుండను తీసేసినప్పుడు మేమందరం చాలా బాధపడ్డాం. ఈ కుండ మీదే ఆధారపడి ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు సేవ అభివృద్ధిలోకి రావడానికి చాలా సంవత్సరాలు టైం పట్టేసింది. దేవుడు అలా పోషిస్తూ వచ్చాడు. ఆలోచన చేయండి. ఏలియా దేవుడు ఈరోజు కూడా ఉన్నాడండి. ఏలియా దేవుడు ఈరోజు కూడా ఉన్నాడు. కానీ ఏలియాలే ఉండట్లేదు. ఏమంటారు? దానియేలు దేవుడు ఈరోజు కూడా ఉన్నాడు. కానీ దానియేలే కరువు అయిపోతూ ఉన్నారు. నిన్ను పోషించుటకు ఆయన అసాధారణమైన పద్ధతులను వాడగలడు. అప్పుడప్పుడు పాస్టర్ గారు నేను కూర్చొని ఆలోచిస్తూ ఉంటాం. మంత్ ఎండింగ్ వచ్చేసరికి ఇంకా ఖర్చులు మిగిలిపోతూ ఉంటాయి. ఎలా 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 ఈఎంఐలు ఎలాగా అని చెప్పేసి. కానీ ఏ రోజు కూడా ఏ ఖర్చు ఆగదు, అన్నీ కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. ఎంత విశ్వాసమో దేవుడు, నిజంగా ఎంత స్తుతించాలనిపిస్తుంది ఆయన్ని. ఎలా ప్రభువా ఎలాగా అని చెప్పి. మనము కలిగి ఉన్న దేవుడు అటువంటి. ఏ నాడికి నాటికి చాలు. ఆయన మీద ఆధారపడదాం. విశ్వాసము, విధేయత, ప్రాధాన్యత, ఈ 3 ఆమె చూపించింది. దేవుడు ఆమెను పోషిస్తూ వచ్చాడు. ఇంతవరకు ఒక ఎత్తు అండి, ఇంతవరకు ఒక ఎత్తు. చక్కగా పిల్లోడు మంచి ఫుడ్ తినుంటాడు కదా, దేవుడిచ్చేదంటే ఎంత బాగుంటుంది. ఆ పిండి తిన్నాడు, ఆ నూనెతో అప్పాలు. ఊర్లో పిల్లలందరూ బక్క చిక్కిపోయి ఉంటారు, కానీ సారెపతి వెధవరాలు కొడుకు మాత్రం చాలా దేహ దారుఢ్యాన్ని కలిగి ఉండుంటాడు. కరోనా టైంలో అందరూ లావెక్కిపోయారు. ఎందుకు అంటే వాళ్ళేమో ప్రోటీన్స్ తినండి, అవి తినండి, మొత్తానికి తిన్నాం, అందరూ కూడా లావైపోయాం. సో అలాగే పిల్లోడు కూడా ఏంటంటే చాలా పుష్టిగా అయిపోయి ఉంటాడు. తల్లికి అబ్బా నా కొడుకు పెద్దోడైపోయాడు, నన్ను పోషిస్తాడు, దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు మా జీవితంలో అని ఆవిడ ఎంతో సంతోషిస్తున్న సమయంలో ఆ బిడ్డడు హఠాత్తుగా ప్రాణం పోయే అంత రోగముతో బాధించబడ్డాడు. దేవుడున్న ఇంట్లో ఇలాంటివి కూడా జరుగుతాయా? సారెపతి వెధవరాలు ఇంట్లో ఏలియా ఉన్నాడు. 3.5 సంవత్సరాలు ఆమెను పోషిస్తున్నాడు దేవుడు. తిన్న తర్వాత ముందే ఒకవేళ చనిపోతే ఆవిడకి ఏ బాధ ఉండదు. నిజంగా దేవుడు పోషించాడు, అన్నీ చేసిన తర్వాత పిల్లడు చక్కగా 3.5 సంవత్సరాలు హ్యాపీగా ఉన్నాం అనుకుంటా. ఈ టైంలో పిల్లడు చనిపోతే తల్లికి ఎలా ఉంటుంది? చాలా బాధేస్తుంది కదండి. అసలు దేవుడు మన జీవితంలో ఉంటే మనకి ఇలాంటి కష్టాలు వస్తాయా? అంత భయంకరమైన రోగాలు వస్తాయా? మరణం వస్తుందా? అలాంటి ఆర్థిక ఇబ్బందులు వస్తాయా అంటే నేను ఒక మాట చెప్తానండి.
యేసుని శిష్యులు ఏమంటారంటే, నీవు ప్రేమించుచున్న నీ స్నేహితుడైన లాజరు చనిపోయాడు. ఎవరండి? లాజరు, అలాగే మార్తా మరియాళ్ళ వాళ్ళ గృహము యేసు ప్రభు వారికి ఒక సన్నిహితమైన గృహం. లాజరు యేసు ప్రభుకి స్నేహితుడు అని పిలువబడ్డాడు. అంటే ఎంత రిలేషన్ వాళ్ళ మధ్య ఉందో ఆలోచించండి. అలాంటి ఇంట్లో కూడా లాజరు ఏమయ్యాడు? చనిపోయాడు. దేవుని బిడ్డలారా గమనించండి. ఎందుకు అలా జరుగుతుంది అంటే, మీరు యోహాను సువార్త 9వ అధ్యాయంలో కూడా ఒక మాట ఉంటుంది. ఒక పిల్లోడిని చూసి శిష్యులు అంటారు, అయ్యా పుట్టుకతో గుడ్డోడు, వాళ్ళ అమ్మ పాపం చేసిందా, వాళ్ళ నాన్న పాపం చేశాడా, ఏంటి ఇతనికి ఈ పరిస్థితి అంటే, యేసుప్రభు వారు అంటారు, అది వాళ్ళ అమ్మ పాపము కాదు, వాళ్ళ నాన్న పాపం కాదు, కానీ ఇది నా నామాన్ని మహిమపరచడానికే వచ్చింది. ఆలోచించేయండి. కొన్ని కష్టాలు మన మీదకి ఎందుకు వస్తాయో తెలుసండి? ఆయన నామాన్ని ఘనపరుచుకోవడానికి వస్తాయి. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. కొన్ని కష్టాలు మన మీదకి ఎందుకు వస్తాయి అంటే, ఆయన శక్తిని మనం చూడడానికి వస్తాయి, మన విశ్వాసాన్ని బలపరచడానికి వస్తాయి. పిల్లడు చనిపోయాడు దేవుని బిడ్డలారా. అక్కడ లాజరు విషయంలో కూడా ప్రభు అంటారు, ఇది నా నామ మహిమ నిమిత్తమే. లాజరు చనిపోయాడంటే వాళ్ళందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు. సో దేవుడు అనుమతించాడు, బిడ్డడు చనిపోయాడు. అప్పుడు తల్లి వచ్చింది, ఏలియాతో చెప్తుంది, విషయం అంతా చెప్తుంది అనమాట. అప్పుడు ఏలియా ఆ బిడ్డను తీసుకొని మేడగదిలోనికి వెళ్తాడు. పాలస్తీనా ప్రాంతంలో గెస్ట్లకి ఎవరైనా సరే మనలాగా ఇంట్లో ఉంచుకోరు, వాళ్ళు మేడ మీద గదులు కడతారు. ఎవరైనా గెస్ట్లు వస్తే వాళ్ళు ప్రత్యేకంగా మేడ మీద గదులు కట్టేవారు. మరి షూనేమీరాలు కూడా ఎలీషాకి ఏం చేసింది? మేడ మీద గది కట్టించింది. అది వాళ్ళ యొక్క సాంప్రదాయం. సో ఏలియా ఈ బిడ్డని తీసుకొని మేడ మీదకి వెళ్తాడు, ఆ బిడ్డని పడుకోబెడతాడు. పడుకోబెట్టిన తర్వాత ఆ బిడ్డడి మీద పారజాచుకొని అని ఉంటుంది చూడండి. చాలండి. ఇక్కడ చూడండి, ఏలియా ఆ బిడ్డను తీసుకొని వెళ్ళి పడుకోబెట్టి ముమ్మారు పారజాసుకొని. ముమ్మారు అనేది మనకి బైబిల్లో యూదులు ముమ్మారు ఏదైనా సరే 3 సార్లు చేస్తారు. ప్రార్థన అయినా పనైనా ఏదైనా ముమ్మారు అంటే 3 సార్లు అంటే అది పరిపూర్ణము, పూర్ణమైనట్లుగా అర్థం. ఎందుకు ఏలియా ఆ బిడ్డడి మీద పారజాచుకున్నాడు అని మీకు ఒకవేళ డౌట్ వస్తుంది. అర్థం ఏంటి అంటే, నిజంగా దేవుడండి తన శక్తిని తన సేవకుల్లో పెడతాడు తెలుసా? ఎందుకు అంటే వారి త్యాగం, వారి భక్తి, దేవుని కొరకు వారు నిలబడిన విధానాన్ని బట్టి ఒక స్పెషల్ అభిషేకం అనేది ఎవరి మీద ఉంటుంది అంటే సేవకుల మీద ఉంటుంది. మీరు అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయం చూస్తే అక్కడ కూడా 12వ వచనంలో కొన్ని క్లాతులు, ఎవరంటే మన పౌలు గారు ఉన్నారు కదా, చదవండి ఒకసారి ఆ మాట. 19వ అధ్యాయం 12వ వచనం చదివితే, అతడు శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను, అంటే పౌలు శరీరానికి ఏవైతే క్లాత్లు తగులుతున్నాయో ఆ క్లాత్లు తీసుకొని వెళ్ళి ఎవరి దగ్గర పెడుతున్నారట? రోగుల దగ్గరికి పట్టుకొని వెళ్తే రోగులు ఏమవుతున్నారు? విడిచిపోతున్నాయి. చాలండి. పేతురేమో అలా నడుస్తూ ఉంటే పేతురు నీడ పడుతుందంట ఎవరి మీద? రోగుల మీద. రోగులు స్వస్థపరుస్తాడు. యేసు ప్రభువారు 8వ అధ్యాయం 3వ వచనం అనుకుంటా, అక్కడ కూడా కంటిని ఇలా ముడతారు. గుడ్డివాని యొక్క కంటిని ఇలా చేతితో ముట్టినప్పుడు గుడ్డితనము చిన్ననాటి నుంచి ఉన్న ఆ నరాలు ఏమవుతాయంటే యేసు ప్రభు చెయ్యి తగలగానే అవన్నీ శక్తి పుంజుకొని గుడ్డివానికి చూపు వస్తుంది. అంటే ఆయన చేతిలో ఉన్న శక్తి. అలాగే రక్తస్రావం కలిగిన స్త్రీ కూడా ఆయన అంగీని పట్టుకోగానే ఆమె యొక్క రక్తస్రావము నిలిచిపోదు. ప్రభు ఒక మాట అన్నారంటే, నన్ను నమ్మిన వారు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు. ప్రభు ముడితే వాళ్ళు స్వస్థత పొందుకున్నారు. కానీ ఇక్కడ పేతురు అలాగే పౌలు గారు చూసినట్లయితే ప్రభువు నమ్మిన వారు ఆయన కార్యాల కంటే వీళ్ళ ద్వారా జరిగే కార్యాలు ఇంకా గొప్పగా కనిపిస్తున్నాయి కదండి. నీడ పడితే మనిషి లేవడం ఏంటి? ఒంటికి తగిలిన ఆ యొక్క బట్టలు రోగుల మీద వేస్తే స్వస్థత రావడం ఏంటి? నిజంగా దేవుడు తనకంటే కూడా తన పిల్లలను ఎక్కువగా గణపరిచే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మన ప్రార్థనలో ఏముండాలో తెలుసండి? శక్తి ఉండాలి. ఏముండాలి? ప్రార్థనా శక్తి అంటారు.
ప్రార్థనా శక్తి అంటే ప్రార్థన శక్తివంతమైనది కాదు, చేసే వ్యక్తిలో ఏముండాలి? శక్తి ఉండాలి. అందుకే తిమోతికి రాస్తూ పౌలు ఏమంటాడంటే, అంత్య దినములో యందు మనుషులు పైకి భక్తి గలవారి వలె ఉంటారు కానీ దాని శక్తిని ఆశ్రయించరు. శక్తి మనలో ఉన్నప్పుడు ప్రార్థన ఆటోమేటిక్గా శక్తివంతమైన కార్యాలని చేస్తుందండి. ఆ దేవుడే ఈరోజు ఉన్నాడు, ఆ ఏలియా దేవుడే ఈరోజు కూడా ఉన్నాడు. అవసరమైనప్పుడు అన్ని చోట్ల మేము వెళ్ళి ప్రార్థన చేస్తాం, చచ్చిపోయిన వాళ్ళు లెగాలి అనకండి. వాళ్ళు చనిపోవడం దేవుని చిత్తమో, బ్రతకడం దేవుని చిత్తమో, రోగం పోవడం దేవుని చిత్తమో, అక్కడ రోగం ఉండడం దేవుని చిత్తమో, ఆయా కాలాలను బట్టి సమయాలను బట్టి ఆయనకు ఒక సంకల్పం ఉంటుంది. ఇక్కడ మాత్రం దేవుడు ఆ సారెపతి వెధవరాలి ద్వారా ఆ గ్రామము, ఆ ప్రాంతం అంతా తన నామాన్ని మహిమపరుచుకోవాలనుకుంటున్నాడు. కాబట్టి ఏలియాను అక్కడ వాడుకున్నాడు. కనుక మనం కూడా కొన్నిసార్లు అనాలోచితంగా అవివేకమైన పనులు చేస్తూ ఉంటాం. అలాంటి వాటికి తావివ్వకూడదు. ఒకసారి ఈ సిరియన్లు ఇశ్రాయేలీలతో యుద్ధం చేస్తున్నప్పుడు ఈ సిరియా సైన్యంలో ఉన్న ఒక సైనికుడు చనిపోతాడు. చనిపోతే వాళ్ళు ఏం చేస్తారో తెలుసండి, సమయం లేక వెళ్తూ వాడిని పాతి పెట్టే అంత సమయం లేక, యుద్ధంలో చాలా హడావిడి వాతావరణం ఉంటుంది కదండి. అప్పుడు ఆ వ్యక్తిని ఏం చేస్తారంటే ఒక సమాధిలోకి ఇలా ఇసిరేస్తారు. ఆ ఇసిరేసిన సమాధి లోపల ఎవరుంటారు అంటే ఆల్రెడీ పాతి పెట్టిన ఎలీషా యొక్క శరీరం ఉంటుంది. ఈ సైనికుడు ఎప్పుడైతే ఆ సమాధిలోకి వెళ్తాడో ఎలీషా యొక్క ఎముకలు తగిలి అంట అతడు బ్రతికేస్తాడటండి. దేవునికి స్తోత్రం. అంటే సేవకుల్లో ఉన్న శక్తి మనం చాలాసార్లు చాలా తక్కువ అంచనా వేస్తాం సేవకుల్ని. కానీ వారిని దేవుడు వాడుకుంటాడు. వారి తాకిడి కానీ, వారి మాట కానీ, వారి ప్రార్థన కానీ, వారి సేవ కానీ గొప్ప ఫలాలను తీసుకొని వస్తుంది. అప్పటికప్పుడు కనిపించకపోవచ్చు కానీ దీర్ఘకాలంలో దేవుడు వారి మాటను స్థిరపరుచుతూ అనేక కార్యాలను చేయ దేవుడై ఉన్నాడు. ఇప్పుడు బిడ్డని ముట్టడానికి తాకడానికి ఒక చోట రోగం రాలేదు, మనిషే చనిపోయాడు. కాబట్టి ఇప్పుడు ఎలియా ఏం చేస్తున్నాడంటే పడుకుండబట్టి ఆ బిడ్డ మీద 3 సార్లు అనగా పరిపూర్ణమైన ఆ యొక్క శక్తిని ఆ బిడ్డ మీదకి ప్రవహింపచేసి ప్రార్థన చేసినప్పుడు ఆ బిడ్డ సజీవుడిగా తిరిగి లేచాడు. ఏలియా ద్వారా దేవుడు ఆ కార్యాన్ని జరిగించుకున్నాడు. అయితే గమనించండి, ఇక్కడ ఇది జరిగిన తర్వాత ఆమె సారెపతి వెధవరాలు ఏం మాట్లాడుతుందో చూడండి. మీరు చూసినట్లయితే నా పాపము అని అంటది ఆమె. ఎన్నో వచనం? 18వ వచనం. ఆమె ఏలియాతో, దైవజనుడా, నా యొద్దకు నీవు రానిమిత్తమేమి? నా పాపమును నాకు జ్ఞాపకము చేసి నా కుమారుని చంపుటకై నా యొద్దకు వచ్చితివా అని మనవి చేసిన. ఒక అన్యురాలు ఏమంటుందో తెలుసండి, నేను పాపిని అంటుంది. ఆమెకి ఎలా తెలుసు ఆమెలో పాపం ఉంది అంటే 3.5 సంవత్సరాలు దేవుని కార్యాన్ని చూస్తూ వచ్చిన ఆమె, ఆయన పరిశుద్ధుడు, మనుషులుగా మేము పాపులం అనే గ్రహింపు ఆమెలోనికి వచ్చింది. దేవునికి స్తోత్రం. పాపం వల్ల వచ్చే జీతం మరణము అనే సంగతి ఆమెకు అర్థమైంది. దేవుడు ఊరకనే వాడుకోడు, మనుషుల్ని ఊరకనే ఎన్నుకోడండి. వారి యొక్క ఆలోచన ఒక విధవరాలు ఏమంటుంది అంటే, దేవుడు చేసినవి తిన్నాను, నేను అనుభవించాను, అంతటితో సరిపెట్టుకోలేదు. కానీ ఆమె ఏమంటుందంటే నేను పాపిని అని ఒప్పుకుంటా ఉంది. పాపిని అని ఒప్పుకుంటాం. మీరు 5 రొట్టెలు 2 చిన్న చేపల ఉదాహరణ కూడా చదివితే ప్రభు వారికి కావలసినంత ఆహారం పెడతాడు. పెట్టిన తర్వాత మిగిలిన గంపల్ని దోణిలో పెట్టమంటాడు. ఆయన అక్కడి నుంచి సముద్రం దాటి మరొక చోటకి వెళ్ళిపోతాడు. మరొక చోటకు వెళ్ళిపోయేసరికి ఏమవుతారో తెలుసండి, మనుషులందరూ అమ్మో 5 రొట్టెలు 2 చిన్న చేపలతో మమ్మల్ని ఎంత పోషించాడు, ఇంక ఇలాగే పోషిస్తూ ఉంటాడని చెప్పేసి అనేక మంది ఒక సైన్యంలాగా ఒక సమూహము ఆయన దగ్గరికి వచ్చేస్తే ఆయన ఒక మాట అంటాడు. అదేంటి అంటే, మీరు క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి కానీ అక్షయమైన ఆహారము కొరకు కష్టపడండి. హల్లెలూయా. ఆయన మన విశ్వాసాన్ని ఎలా నడిపించాలనుకుంటాడు తెలుసండి. ఒక్కరోజే మనం పెద్ద విశ్వాసులం అయిపోమండి. విశ్వాసము కూడా ఒక పాఠశాల లాంటిది. రోజు రోజుకి, నెలలకి, సంవత్సరాలకి మన విశ్వాసం బలపడడానికి చిన్న చిన్న కార్యాలు చేస్తూ ఆఖరికి మనలను క్రీస్తు పునరుత్థానం దగ్గరికి దేవుడు తీసుకుని వెళ్తాడు. ఆయన మనకి చేయాలనుకున్నది ఏంటి అంటే, ఈ శరీరానికి రోగం వస్తే బాగు చేయడమే కాదు, ఈ శరీరాన్ని పోషించడమే కాదు, ఈ శరీరం మరణించినా కూడా దాన్ని తిరిగి లేపగలడు అనేది దేవుని యొక్క ఆలోచన. చాలామంది దేవుని కార్యాలు చూస్తూ ఉంటారండి.
ఎంతసేపు ఆయన ఏం చేశాడా, ఆయన ఏం చేస్తాడా అని చూడడమే తప్ప ఆయన చేసే కార్యాలను బట్టి అరే మనము పాపులము, మనకి పునరుత్థానం అవసరము, ఆయన జీవాన్ని ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు అని మన విశ్వాసాన్ని పునరుత్థానం వైపు మనము మళ్ళించుకోము. కొన్ని ప్రార్థన రిక్వెస్ట్ల విషయంలో నేను కూడా ముందు చాలా అవివేకంగా ప్రార్థన చేసేదానండి. కొన్ని నిజం నాకు హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు కొన్నిసార్లు నా ప్రార్థన కూడా నాకు దేవుడు జ్ఞాపకం చేశాడు. ఎలా అంటే ఎవరైనా ప్రేయర్ రిక్వెస్ట్ చెప్తే తల మునకలైపోయి ఉపవాసం ఉండి వారి కోసం ప్రార్థన చేసి ప్రభువా వాళ్ళు ఎలాగైనా సమస్యలో నుంచి బయటకు వచ్చేయాలి, చాలా వేదనతో ప్రార్థన చేసేదానండి. అంటే ఇప్పుడు చెయ్యట్లేదు అని కాదు, కానీ దేవుడు నాకు నేర్పించాడు. అదేంటి అంటే నువ్వు ప్రార్థన చేసి వాళ్ళ కార్యం చూసినా కూడా మరలా వారికి కష్టం వస్తే వస్తారు, అనుభవిస్తారు, కార్యాన్ని పొందుకుంటారు, మళ్ళీ వెళ్ళిపోతారు. దానివల్ల వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. నువ్వేం ప్రార్థన చేస్తావు అంటే ప్రభువా వారి జీవితంలో మీరు కార్యం చేయండి, తద్వారా వారి విశ్వాసం నీ మీద స్థిరపరచబడాలి. ఇలాంటి ప్రార్థన చేయాలి మనం. అంటే వాళ్ళు నమ్మకపోతే మనం ప్రార్థన చేయొద్దా అంటే చెయ్యొద్దని నేను చెప్పను, కానీ మనం ప్రార్థించే వాళ్ళకు కూడా కొన్ని ఆలోచనలు అనేవి ఉండాలండి. ఎందుకు అంటే మనం ఉపవాసం ఉండిపోతాం, మన శరీరాన్ని నలగొట్టేసుకుంటాం, మనము వాళ్ళ కోసం ఎంతో కన్నీరు కార్చి ప్రార్థన చేస్తాం. వాళ్ళు వస్తారు, చూస్తారు, కార్యాలు మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటారు. దేవుడు ఏదో ఒక రోజు వారిని పట్టుకోవాలి, వారి విశ్వాసాన్ని బలపరచాలి, నీ నామాన్ని వారు తెలుసుకోవాలి, ప్రభువా నిన్ను గణపరచాలి. ఇలాంటి ప్రార్థనలు మనం చేయాలి. ఏది పొందుకున్నా కూడా చివరికి మన విశ్వాసం ఎక్కడికి వెళ్ళాలండి? మృతుల పునరుత్థానం మీదకి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? మృతుల. ఈ ఆహారం తిన్నా మళ్ళీ చనిపోతాం, ఈ స్వస్థత వచ్చినా మళ్ళీ చనిపోతాం, మళ్ళీ రోగం రాదని గ్యారెంటీ లేదు. అలాగే దేవుడు చేయడు అని నేను అన్నాను. కానీ మన విశ్వాసం ఎక్కడుండాలి అంటే మనము తిరిగి క్రీస్తులో లేపబడతాం. దానికి ఒకే ఒక ఇది ఏంటంటే పశ్చాత్తాపం మనలో ఉండాలి. విస్తారమైన చేపలు పడ్డాయి పేతురుకి. పేతురు ఏమంటున్నాడో తెలుసా? ప్రభువా నేను పాపాత్ముడను, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో. అంటే నువ్వు దేవుడువయ్యా, నువ్వు పరిశుద్ధుడు అనే గ్రహింపు ఆ కార్యాన్ని చూసినప్పుడు పేతురికి వచ్చింది. మన సాక్ష్యముల వెనక, మనకు దేవుడు చేసే కార్యాల వెనక ఆయన ఏం చేయాలనుకుంటున్నాడో కూడా మనం గ్రహించాలి. రోజు రోజుకి మన పాపపు స్థితిని విడిచిపెట్టి ఆయన పరిశుద్ధతలో పాలివారడానికి మనము ఆసక్తి ముందుకు వెళ్ళాలి. చూడండి, బిడ్డడు లేచాడు, ఆమె చక్కగా కుమారుణ్ణి పొందుకుంది. ఈమె గురించి హెబ్రీ గ్రంథకర్త రాస్తూ 11వ అధ్యాయము 35వ వచనంలో ఒక మాట చెప్తా ఉన్నాడు. చూడండి, 11వ అధ్యాయం 35వ వచనం చదవండి. స్త్రీలు అనుంది అక్కడ. ఎవరండి? స్త్రీలు. ఎవరు ఆ స్త్రీలు అంటే సారెపతి వెధవరాలు, అలాగే షునేమిరాలు. ఈ ఇద్దరు స్త్రీలు కూడా వాళ్ళ జీవితంలో ఎలీషా అలా ఎలియా ఇద్దరు వచ్చిన తర్వాత వాళ్ళ బిడ్డలు ఇద్దరూ చనిపోతారు. ఈ కుమారుడు చనిపోయినట్లే షునేమిరాలు కొడుకు కూడా చనిపోతాడు. కానీ వారు విశ్వాసం వల్ల ఏం చేశారట? మృతులైన తమ వారిని పునరుత్థానము వలన తిరిగి పొందుకున్నారు. దేవునికి స్తోత్రం. ఆమె ఎప్పుడైతే నేను పాపిని అని గ్రహించిందో, చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు నూతన నిబంధనలో విశ్వాసము వలన వారు తమ బిడ్డలను లేక తమ ఇంటి వారిని పునరుత్థానం వల్ల మళ్ళా పొందుకున్నారు. ఇక్కడ చనిపోయిన బిడ్డ అక్కడికక్కడ లేచాడు, అది వాస్తవమే. కానీ అదే బిడ్డ దేవుని రాజ్యంలో ఉన్నాడు. హల్లెలూయా. ఆలోచన చేయండి, ఇది విశ్వాసం వల్ల జరిగింది. ఆనాడే యేసుప్రభు వారు ప్రతి అధ్యాయంలో కూడా, ప్రతి ఒక్క వాక్యంలో కూడా యేసుప్రభు వారు ఇండైరెక్ట్గా మనకు కనిపిస్తారు. అది చదవాలి, గ్రహించాలి. ఆలోచన చేయండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇటువైపు మన విశ్వాసం వెళ్తుంది. దేవుణ్ణి ఎలా అర్థం చేసుకుంటున్నాం? దేవుని మీద ఎలా ఆధారపడుతున్నాం? నిన్ను స్పెషల్ విధానంలో దేవుడు ఎన్నుకున్నాడు అంటే ఎవరి దగ్గరో ఎక్కడో నీ ద్వారా ఆయన నామాన్ని ప్రకటించుకోవాలనుకుంటున్నాడు. నీ ద్వారా ఆయన సేవ సేవ అంటే ఇదే కాదు, నీ జీవితంలో జరిగే కార్యాలను బట్టి నీ చుట్టుపక్కల వాళ్ళు విని యేసే నిజమైన దేవుడని గ్రహించినప్పుడు నువ్వు అక్కడ దేవునికి సేవ చేసినట్లే. యోసేపును ఐగుప్తులోనికి దేవుడు పంపించాడండి కదండి. అన్నదమ్ములు నానా కష్టాలు పెట్టి పడేశారు, మొత్తానికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏదో స్థిరపడ్డాడు, దేవుడు కాపాడాడు, మొత్తానికి రాజు తర్వాత రాజంతటి వాడయ్యాడు. దేవుని కృపను బట్టి ఎదుగుతా ఉన్నాడు. మళ్ళీ అన్నదమ్ములు వచ్చారు కరువులో. వచ్చిన తర్వాత యోసేపు ఒక మాట అంటాడు. అదేంటి అంటే, ఇది కీడు కొరకు కాదు, మేలు కొరకే దేవుడు మీకంటే నన్ను ముందుగా పంపించాడని.
మీకు తెలుసా, యోసేపును అలా అక్కడికి పంపించడానికి అన్నలను వాడుకున్నాడు, తను అనేక శ్రమలు పడ్డాడు. కానీ దేవునికున్న ఆలోచన ఏంటో తెలుసా, ఆ ఐగుప్తు దేశంలో యోసేపు ద్వారా యెహోవా దేవుడే నిజమైన దేవుడని తెలిసేటట్లు కరువుని రప్పించాడు. ఆ కరువులో వారిని పోషించాడు. ఆ దేశమంతా కూడా యోసేపును బట్టి యెహోవా దేవుడే నిజమైన దేవుడని గ్రహించారు. సువార్త పాత నిబంధన నుంచి కూడా దేవుడు సువార్త ప్రకటిస్తూనే వచ్చాడండి. అన్యుల మధ్యకి ఆయా మనుషుల్ని పంపించడం, వారి జీవితాల ద్వారా జరిగించే కార్యాల ద్వారా దేవుని నామానికి అక్కడ మహిమ తెచ్చుకోవడం. ఆయన పక్షపాతి కాదు, అందరినీ కూడా అలా వాడుకుంటూ వచ్చాడు. గమనించాడు. దేవుడు చేసే ప్రతి కార్యం వెనుక దేవుని ఆలోచన ఏంటి అంటే, మనము తిరిగి యేసుక్రీస్తు వారి యొక్క మృతుల పునరుత్థానంలో తిరిగి లేపబడి దేవుని రాజ్యంలోనికి చేర్చబడాలి. అలా చదవాలి వాక్యాన్ని. అప్పటికప్పుడు కావలసిన పదాలు మనకి బాగానే ఉంటాయి, కానీ ఒక సుదీర్ఘమైన దీర్ఘకాలిక ప్రణాళిక నీ జీవితంలో నా జీవితంలో దేవునికి ఉంది. అందుకే మనలను దేవుడు ఏర్పరచుకున్నాడు, పిలుచుకున్నాడండి. దేవుని బిడ్డలారా, చక్కగా ఆ బిడ్డలు లేచాడు. ఈ వార్త మొత్తం వెళ్ళిపోయి ఉంటుంది కదండి, మొత్తం ఊరంతా వెళ్ళిపోయింది. బయలు 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 బయలని బయలుని ఆరాధించేవారు. బయలు వల్లే పంటలు పండుతున్నాయి, బయలుదేవుడి వల్లే వర్షాలు కురుస్తున్నాయి అనుకున్న వాళ్ళు 3.5 సంవత్సరాలు వర్షం లేదు, మంచు లేదు, ఎండిపోయారు అందరూ, దిక్కు లేదు, తిండి లేదు. కానీ సారెపతి వెధవరాల జీవితం చూస్తే 3.5 సంవత్సరాలు పోషించాడు. కుమారుడు ఒకవేళ మరణిస్తే కుమారుని తిరిగి లేపాడు. ఆమె ద్వారా మొత్తం ఆ రాజ్యం అంతటిలో కూడా దేవుని నామానికి మళ్ళీ ఆయన మహిమ తెచ్చుకున్నాడు. నాకు అనిపించింది, ఒక్క వెధవరాల్ని వాడుకున్న దేవుడు మనల్ని కూడా వాడుకుంటాడు. ఆయనకి జ్ఞానులు అవసరం లేదండి, పెద్ద చదువుకున్న విద్యావంతులు అవసరం లేదు. 3 విషయాలు: విశ్వాసము, విధేయత, దేవునికి ప్రాధాన్యత. ఈ 3 మనం కలిగి ఉన్నప్పుడు మనలను కూడా అసాధారణమైన రీతిలో దేవుడు పోషిస్తాడు, నడిపిస్తాడు, సంరక్షిస్తాడు. మన విశ్వాసపు యొక్క పరిపక్వత దేవునిలో ఎలా ఉందో పరీక్షించుకుంటూ ప్రార్థన చేద్దాం. బలమైన విశ్వాసం వైపు దేవుడు మళ్ళీ అందరినీ నడిపించాలని ప్రార్థన చేసుకుందాం. సేవకులు వచ్చి ప్రార్థన చేస్తారండి.